దాశరథి ఆరుద్రల గార్ల సాహిత్య సమాలోచన కార్యక్రమం ఎంతో ఘనంగా జరుగుతోంది. ముందుగా ఈ సెషన్ కి అధ్యక్షత వహించినటువంటి మిత్రుడు శరత్ చంద్రకి, వేదిక పైన పత్ర సమర్పణ చేస్తున్నటువంటి వారందరికీ, అదేవిధంగా తెలంగాణ సాహితీ రాష్ట్ర అధ్యక్షులు ఆనందాచారి సార్కి, ఉపకోశాధికారి మోహన్ గారికి, సలీమా అక్కకి, అదేవిధంగా వేదిక ముందు ఉన్నటువంటి ప్రముఖ కవి విమర్శకులు సీతారాం గారికి, సినీ గేయ రచయిత, చాలా చక్కగా పాటలు రాయగలుగుతారు, మౌనశ్రీ మల్లిక్ గారికి, వేదిక ముందు సాహిత్యాన్ని ప్రేమించేటటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా నా గురువర్యులు, నా పరిశోధనకి సంబంధించి పర్యవేక్షకులు, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షులు నాగేశ్వరం శంకరం గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా కథల్లోకి వెళ్ళిపోతాను. దాశరథి కథలు. దాశరథి కథల్లో నేను చేసిన అధ్యయనంలో, నేను పరిశీలించిన అంశాల్లో ఎన్నో రకాలైనటువంటి కోణాలు అయితే నాకు కనిపించాయి. ఆయన ప్రకృతిని ఆరాధిస్తారు, ఆయన ప్రకృతిని ప్రేమిస్తారు. ఆయన కథల్లో ప్రకృతికి సంబంధించినటువంటి అందమైన మొక్కలు ఎన్నో. అటువంటి కథల్ని కనుక ప్రస్తావన చేసినట్లయితే నిప్పుపూలు పైడి తంగేడు, నిప్పుపూలు కథలో పైడి తంగేడు గురించి, అదేవిధంగా మోదుగు పూలు, పూచిన మోదుగు పూలు కథలు వివరించారు. వీణ నవ్వు కథలో బొడ్డు మల్లె పువ్వులు. ఇలా ప్రతి కథలో ఆయన ఒక ప్రకృతిని చూపించే విధంగా చేశారని చెప్పచ్చు. మొట్టమొదటిగా కథలకు సంబంధించి ఈ సంపుటిలో 13 కథలు ఉన్నాయి. ఆ 13 కథల్లో ఉన్నటువంటి 11 కథల్ని ఆంగ్లంలో అనువదింపచేసి 5 Flowers and the Stories of దాశరథ కృష్ణమాచార్య అనే పేరుతో 2021 సంవత్సరంలో పబ్లిష్ అయ్యాయి. మొట్టమొదటిగా వచ్చేటటువంటి కథ నిప్పుపూలు. నిప్పుపూలు అంటేనే మనకు అందులో అర్థమవుతుంది. నిప్పు అంటేనే మండే పూలు, ఒక అగ్గిరవ్వ, ఎర్రగా నిగంగలాడుతున్నటువంటి పూలు, ఒక ఆక్రోశాన్ని, ఒక పోరాటానికి సంబంధించినటువంటి సాధికారత ఈ నిప్పుపూలు కథలో మనకు కనిపిస్తుంది. మరి ఎటువంటి పోరాటం అది? మనం సమాజంలో చూస్తూ ఉంటాం. ఇటు పేద, ధనిక, భిన్న రకాలైనటువంటి వర్గాలన్నిటివి మనకి కనిపిస్తూ ఉంటాయి, సామాజిక వర్గాలు. అయితే అందులో నవాబు గారి భార్య ఒకరు ఉంటారు, ప్రధాన పాత్రలు. తర్వాత బేగం గారు ఉంటారు. సో బేగం నవాబు గారి భార్య. బేగంకి డబ్బు మీద ఆశ ఉండదు. మరి నవాబు భార్య ఎవరు అంటే బేగం, అదేవిధంగా గౌరీ పాత్రలు. అంటే ఇద్దరు భార్యలు కాదండి. నవాబు గారి భార్య బేగం అయితే, గౌరీ వచ్చేసి ఒక ప్రముఖ రాజకీయ వ్యవస్థకు సంబంధించినటువంటి అధికారి భార్య గౌరీ. ఈ పాత్రల్లో ఈమె భర్త ఎవరైతే నవాబు ఉన్నారో ఆయన మరణిస్తాడు. మరణించిన తర్వాత నవాబు భార్య ఎవరైతే ఉందో ఆవిడ, అంటే భర్త చెడ్డవాడైనంత మాత్రాన భార్య కూడా చెడ్డదా? సమాజంలో కొన్ని విమర్శలు వస్తూ ఉంటాయి. అంటే భర్త మనస్తత్వం కానప్పుడు కొన్ని సందర్భాలు భార్యని కూడా విమర్శించే సందర్భాలు ఉంటాయి. అటువంటి ఇబ్బందిని ఈ నవాబు భార్య చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతుంది చాలా వరకు. ఎందుకంటే అక్కడ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల మీద అతను దృష్టి పెట్టాడు అనమాట. ఈ నవాబు ఎవరైతే ఉన్నారో ప్రజల మీద కర్కశత్వాన్ని ప్రదర్శిస్తాడు. ప్రజల్ని ఎప్పుడు చంపక తిన్నామా, ప్రజల యొక్క ఆస్తి పాస్తులను దోచుకుందామా అనేటటువంటి ఆలోచన కలది ఈ నవాబు. ఒకరోజు ఎవరైతే ఉన్నారో మన గౌరీ గారు, అంటే అధికారి సంబంధించినటువంటి భార్య గౌరీ ఇంటికి వెళ్తుంది. తన దగ్గర అన్ని నగలు ఉంటాయి కదా, ఎందుకంటే ధనికులకు ఎప్పుడైనా సరే ఇంట్లో నగలు ఎక్కువగా ఉంటాయి. ఆల్వేస్ అది మనకు తెలిసినటువంటి విషయమే. కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు, అది వాళ్ళ పర్సనల్ పర్స్పెక్టివ్ అన్నమాట. అయితే
ఆ వెళ్ళినటువంటి సందర్భాల్లో ఆవిడ మొత్తం నగలన్నీ ఇచ్చేస్తుంది అనమాట, పెట్టుకో అనేసి. కానీ ఇక్కడ గౌరి మాత్రమే ఇలానే చూస్తూ ఉంటుంది. వాళ్ళకి డబ్బు మీద ఎటువంటి ఆశ లేదు. ఒకరోజు ఎవరైతే ఉన్నారో ఈ నవాబు భార్య గౌరి ఇంటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అప్పుడు ఆమెకు ఆనందం దొరుకుతుంది. ఎందుకు ఆనందం దొరుకుతుందంటే, అంతకు ముందు ఏవైతే ఈమె బాధపడిందో, అంటే డబ్బున్నా కానీ ఆమెకు ఆనందం ఉండదు. కానీ తక్కువ వర్గానికి చెందినటువంటి నీతి నిజాయితీ, కుళ్ళు కుతంత్రాలు లేనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వారి దగ్గరే నాకు సంతోషం దొరుకుతుంది అన్న ఉద్దేశంతో ఆవిడ గౌరి ఇంటికి వెళ్తుంది. అక్కడ ఆమెకి సమాజం ఒక నింద వేస్తుంది. ఆమెకు వెళ్ళడానికి గల కారణం ఏంటంటే, ఆమె వ్యక్తిత్వాన్ని నచ్చి ప్రజల శ్రేయస్సు కోసం ఆమె పాటు పడేటటువంటి ఆలోచన విధానం కానివ్వండి, వాళ్ళ భర్త యొక్క మనస్తత్వం చాలా అద్భుతంగా నచ్చడం వల్ల అక్కడ వ్యక్తిత్వం మాత్రమే నచ్చింది. కానీ సొసైటీ ఆమెకు ఒక నింద వేస్తుంది. ఆ నిందని ఒక చనువుగా ఉంటే సమాజంలో మనం అందరం అనుకునేటటువంటి ఆ నిందే అనమాట. కానీ ఆవిడ అక్కడ ఏమి అనదు, నార్మల్ గా నవ్వుతూ ఉంటుంది. కానీ ఆమెకు మాత్రం అక్కడ సంతోషం కలుగుతుంది అనమాట. ఎందుకంటే మంచి మనస్తత్వాలు ఉన్నటువంటి వ్యక్తిత్వాలు ఇన్ని రోజులు నేను చూడలేను, ఇప్పుడు నేను చూశాను, నాకు సంతోషంగా ఉంది అన్నట్టు నిప్పుపూలు కథలో చెప్పారు దాశరథి గారు. ఇక్కడ ఒకటి అంటారు, ఒక మంచి పదాన్ని వాడారు దాశరథి గారు. మహల్ల ముందరి పైడి తంగేళ్ల రంగుల్ని ఓడించే మోదుగు పూలు. మహల్ల ముందరి పైడి తంగేళ్ల రంగుల్ని ఓడించే మోదుగు పూలు. పైడి తంగేళ్లు, పైడి అంటే బంగారం, బంగారు తంగేళ్లు చెప్పాను కదా, ఇక్కడ ధనికుల దగ్గరే బంగారం సంబంధించినటువంటి పూలు పెట్టుకుంటారు. కానీ ఇక్కడ ఓడించింది ఎవరు అని అంటే గనక మోదుగు పూలు. మోదుగు పూలు స్వచ్ఛతకు నిజాయితీకి ఎప్పుడు నిర్మలత్వం కలిగి ఉన్నటువంటి వాటితో ఈ వర్గ విభేదాన్ని పోల్చి చూడడం అనేది జరిగింది. తరువాత కథ తెలంగాణ అమరవీరుని రక్తాంజలి. తెలంగాణ అమరవీరుని రక్తాంజలిలో ముఖ్యమైనటువంటి అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, నిరపరాధులను హింసించే గుండాల రాజభక్తికి ధైర్య సాహసాలను అందించేటటువంటి ఒక విశ్వం కథ. ఆ పేర్లు కూడా చూడండి, ఆ పాత్రలకు తగ్గట్టు దాశరథి గారు చాలా చక్కనైనటువంటి పేర్లను పెట్టారు. విశ్వం అంటే ప్రపంచం అని చెప్పొచ్చు. విశ్వం అంటే టోటల్ గా సమాజం పరంగా ప్రపంచ చరిత్రలో ఒక ఆల్వేస్ మనకు తెలిసినటువంటి మంచి పేరు అని చెప్పుకోవచ్చు. అటువంటి పేర్లని ఆ కథకు తగ్గట్టుగా చిత్రీకరించడం అనేది మన దాశరథి గొప్పతనం అని కూడా చెప్పుకోవచ్చు. వెన్నెల్లో చీకటి. వెన్నెల్లో చీకటి నిజంగా అండి కథ చదువుతున్నప్పుడు, అంటే స్త్రీ పాత్రని ఈయన పట్టినటువంటి సందర్భం ఏదైతే ఉందో, దాన్ని పరిశీలించినటువంటి సందర్భం ఏదైతే ఉందో, కొన్ని కథలు చదువుతున్నప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే, ఆ పాత్రలోకి పరవకాయ ప్రవేశం చేస్తాం. వెళ్ళిన తర్వాత దాన్ని కొట్టాలి, ఎలా వేశాడు, నాకు ఎంత కోపం వస్తుంది అనేది అప్పటికప్పుడే మనకు కోపం వచ్చేస్తే ఉక్కిరి బిక్కిరం అయిపోతాం. కానీ దాశరథి శైలిలో ఒక ప్రత్యేకత ఏంటి అని అంటే, ఆ స్త్రీ సంబంధించినటువంటి ఒక పాత్రని ఆయన ప్రవేశపెట్టినప్పుడు, ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి చదువుతున్నప్పుడు ఆయన మీద మనకు కోపం రాదు, అమాయకత్వం కనిపిస్తుంది ఆ పాత్రలు. అయ్యో ఇంత అమాయకంగా ఉంటారా స్త్రీలు, ఇంత అమాయకంగా ఎలా అసలు మోసపోతారు అని జాలి ఇస్తుంది. కానీ వాళ్ళ మీద మనకు కోపం రాదు. సో అటువంటి స్త్రీ మనస్తత్వాలను చాలా చక్కగా చిత్రీకరించారు. అటువంటి కథ వెన్నెల్లో చీకటి. తల్లి కూతుర్లు ఉంటారు. తల్లి కూతుర్లు ఇద్దరు కూడాను చాలా సంతోషంగానే ఉంటారు. ఆల్రెడీ ఇద్దరు పిల్లలకి వివాహాలు అయిపోతాయి, మరొక కూతురికి వివాహం అవ్వదు. రేపే కూతురు పెళ్లి జరుగుతుంది. ఈమెకి ఇన్ని రోజులు గుర్తు రానటువంటి ప్రేమించిన అబ్బాయి పాప కూతురు రేపు పెళ్లి అనంగా ఒకరోజు ముందు గుర్తుకొస్తాడు. వచ్చినప్పుడు ఆ ఉత్తరం ఏదైతే ఉందో ఆ ఉత్తరాన్ని చదివేసి అతన్ని కలవడానికి ఈయన వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన సందర్భంలో రేపే కదా ఈ పాప కూతురు పెళ్లి, అంటే ఈమె మాలతి కూతురు ఎవరైతే ఉన్నారో ఆమె కూతురు పెళ్లి రేపే కదా, అక్కడ ఉన్నటువంటి సొసైటీ అబ్జర్వ్ చేసి పరిశీలించి ఒక మాట ఉంటారనమాట. ఈ నింద ఈ తల్లి మీద పడవలసిన నింద ఏ తప్పు చేయనటువంటి కూతురు మీద పడుతుంది. అప్పుడు కూతురు మీద పడిపోయిన తర్వాత కనీసం అక్కడ ప్రశ్నించలేదు, తప్పు చేసింది నేను అని కూడా అక్కడ ఉన్నటువంటి వారికి చెప్పలేదు. కూతురు అవమాన భారాన్ని భరించలేక బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. ఈ కథ నాకు చదువుతున్నప్పుడు ఇంత చాలా వరకు అందులోకి బాధ వేసింది అనమాట. చాలా చక్కగా చిత్రీకరించారు. అంటే జాలి మాత్రమే నాకైతే కనిపించింది.
దాని తర్వాత బదరి పాత్రలో ఇప్పుడున్నటువంటి సమాజంలో మనం బంధాలను ఆప్యాయంగా చూస్తాము, అనురాగంగా చూస్తాము, కానీ పక్కవారు ఏ విధంగా అపార్థం చేసుకుంటారో కూడా తెలియనటువంటి సందర్భాలు ఉంటాయి. బదరి కథలో తన మరిదిని చిన్నతనం నుండే చాలా చక్కగా మంచిగా ఒక సొంత కొడుకుల పెంచుతుంది. కానీ ఒకనొక సందర్భంలో ఒక కథ చెప్పమని ఎప్పుడు ఆయనకు అలవాటు అనమాట. మరిదికి వదిన కథలు చెప్తేనే పడుకోవడం ఆ మరిదికి అలవాటు. కానీ ఇతనిలో ఉన్నటువంటి చెడుతత్వాన్ని ఈమె గమనించలేక ఉక్కిరి బిక్కిరైన వనజ రెక్కలు నలిగిన పక్షిలా నలిగిపోతుంది. ఆమె జీవితం అంధకారంలోకి నెట్టివేయబడుతుంది. అంటే ఒక స్త్రీకి సంబంధించినటువంటి ఆమె యొక్క చిత్రవధకి సంబంధించిన గాథ ఆమె ప్రమేయం లేకుండానే తెలియకుండా అక్కడ జరిగిపోతుంది అన్నమాట. మరొక కథ మారువేషం. మనం ఇందాక పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటలను చాలా వరకు విన్నాము. జాతీయోద్యమంలో, స్వాతంత్రోద్యమంలోకి సంబంధించినటువంటి ఎంతో మంది పోరాటాలు చేశారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. వారి యొక్క ప్రాణత్యాగం వలన ఈ రోజు మనం ఈ విధంగా ఉన్నాం. సో మారువేషంలో అటువంటి దేశం కోసం ఎక్కువగా ఆరాటపడేటటువంటి ఒక వ్యక్తి పేరు అమృతపాణి. తన ప్రేమించినటువంటి ప్రేయస్సుని ఆమెను దక్కించుకోవడానికి కోసం మారువేషం కథతోని వస్తువు మొదలవుతుంది. ఆ మారువేషానికి తగ్గట్టుగానే ఇక్కడ మనకి రెండు పాత్రలు ఉంటాయి. ఒక మారువేషం మనకి గంగిరెద్దుల వేషంలో వెళ్తాడు, ఒక మారువేషంలో. అప్పుడు ఆమెను కలుస్తాడు. ఇక్కడైతే నాకు ఎంత బాగా అనిపించిందో అండి, వారి వివాహం మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. దాశరథి పూలను ప్రేమిస్తాడు, ప్రకృతిని చాలా ఇష్టంగా ప్రేమిస్తాడు. ఆ గన్నేరు మొక్కలు ఆమె ఇష్టమండి. ఆ ప్రేమతో పెంచుకున్నటువంటి గన్నేరుని ఆయన పుస్తల తాడుగా చేసి ఆమె యొక్క మెల్లో కడతాడు. అప్పుడు వాళ్ళ పెళ్లి జరిగిపోతుంది. మళ్ళీ జైలుకి వెళ్ళిపోతాడు. అనేసి ఒప్పుకోరు కాబట్టి కుటుంబ సభ్యులందరూ కూడా విమర్శిస్తారు, ఈ పెళ్లి తగినది కాదు కదమ్మా అనేసి. మళ్ళీ దాని తర్వాత మరొక మారువేషంలో వస్తాడు. ఈసారి పత్రికకు సంబంధించిన మారువేషంలో మనకి స్వాతంత్రం వచ్చింది అని ఆ పత్రికనికి సంబంధించి పేపర్ అమ్మే ఒక బాయ్ లా వెళ్ళిపోతాడు. అప్పుడు ఆమె గర్భవతి. స్వాతంత్రం అప్పుడే వచ్చింది కాబట్టి వారి పాపకి విజయ అని పేరు పెడతారు. సో ఇటువంటి మార్పులు, ఇటువంటి సన్నివేశాలు మనకి ఎన్నో కనిపిస్తాయి. వీణ నవ్వు అంటే ఇందాక ఒక సార్ వాళ్ళు చెప్పారు మనకి ట్రాజడీ కూడా కనిపిస్తుంది అని దాశరథి గారు. అయితే వీణ నవ్వులో ఏమవుతుందనంటే, నేను అక్కడ నాకైతే కొంచెం నవ్వు వచ్చింది, మీకు నవ్వు వస్తుందో లేదో నాకైతే తెలీదు. ఏమవుతుందనంటే వీణ నవ్వులో పాత్రధారి ప్రముఖ హీరో ఎవరైతే ఉన్నారో, అంటే అందులో హీరో అంటే ఆల్వేస్ మెయిన్ పాత్రధారి అని అంటాం. అతను ప్రేమిస్తాడు. కానీ ఈమె కొంతమంది నార్మల్ ఇప్పుడున్న మన సొసైటీలో పురుషులకు స్త్రీలకు సంబంధించినటువంటి భర్త భార్యకు సంబంధించినటువంటి అభిప్రాయాలు ఒకే విధంగా ఉంటాయా? ఉండవు. ఒకరు పాజిటివ్ అయితే ఒకరు నెగిటివ్ ఉంటారు, ఒకరు నెగిటివ్ అయితే మరొకరు పాజిటివ్ ఉంటారు. ఇటువంటి ధోరణి ప్రేమలో కనిపిస్తుంది. ఎందులో? వీణ నవ్వులో. ఆమె ప్రేమించిన తర్వాత గుడి దగ్గరికి వెళ్తాడు ఈమెని కలవడానికి. అప్పుడు జడలో పెట్టుకున్నటువంటి పువ్వులను ఇతని చెవిలో పెట్టుకుంటాడు. ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైంది నాన్న నువ్వు చెవిలో పూలు పెట్టుకున్నావు అనంటే, అమ్మతో ప్రేమ కోసం అబద్ధాలు ఆడతాడు. నేను నా ప్రేయస్ కోసం నేను పూలు పెట్టుకున్నానని చెప్తే అమ్మ ఏమంటుంది, అక్కడ ఖచ్చితంగా బెత్తం తీసుకొని కొడుతుంది. అలా ఏం చేయకుండా నేను గుడికి భక్తితో నీ కోసం దండం పెట్టుకొని వచ్చామా అనేసి ఒకలాంటి చిన్న అబద్ధం, అంటే ఒక ట్రాజడీతో ఉన్నటువంటి సన్నివేశాల కల్పన కూడాను మనకి దాశరథి యొక్క రచనలో కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా సగం కళ అంటే అందులోనే మనకు కనిపిస్తుంది. సగం కళతో పూర్తయి చిన్నాభిన్నంలోకి నెట్టివేయబడినటువంటి స్త్రీ తర్వాత తేరుకొని, నా భర్త ముఖ్యం, నాకు ఆల్రెడీ ఒక పాప ఉన్న తర్వాత నేను మళ్ళీ మరొక వ్యక్తితో వెళ్ళడం కరెక్ట్ కాదు అనేసి ఆవిడ వచ్చేసి తన జీవితాన్ని వెంటనే అలప్పై నిలబెట్టుకునేటటువంటి కథ సగం కళ. ఈ విధంగా దాశరథిలో స్త్రీ కోణాలు, తిరుగుబాటు కోణాలు ఈ కథల్ని చదువుతున్నప్పుడు, అంటే నాకైతే ఒకటి నేను చెప్పగలుగుతానండి, కథలకు సంబంధించి ఏ కథ అయినా సరే అందులో అది కవిత్వమైనా అవ్వచ్చు, కథ అయినా అవ్వచ్చు, ఎటువంటి సాహిత్యమైనా గజలైనా అవ్వచ్చు, ఏదైనా సరే జీవితాల్లో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలకు ఒక సావాసం చేస్తూ, సావాసం అంటే ముంచే సావాసం కాదు, దాన్ని జీవితాన్ని పెడద్రోవ పెట్టకుండా ఒక మంచిగా మలిచేటటువంటి సాహిత్యంలో మన వాళ్ళు
ఉండడం వల్లే దాశరథి లాంటి వారు, ఆరుద్ర లాంటి వారు, మహాకవులు, మహాపండితులు ఉండడం వల్ల సాహిత్యం బ్రతుకుతుందని అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.